नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सर लुकिए Buy a Super Saver holiday card and enjoy unlimited metro rides on holidays. Contact station staff for more details. Thank you. చాలా సంతోషంగా ఉన్నది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 11 నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ ఫార్ములా ఈ రేసింగ్ అన్నది హైదరాబాద్లో జరుగుతున్నందుకు మరి ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం ఉత్కంఠగా ఉన్నది. ఎప్పుడొచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి ఎన్నో ఈవెంట్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లాన్ చేశారు. మరి ఈ ఈవెంట్స్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మరి ఈ కృషిలో తప్పకుండా సైబరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ కూడా కలిసి ఉండి భాగస్వాములై ఈ ప్రోగ్రాంనంతా విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఉన్నాయి. ఉదాహరణకి 5వ తేదీ మన ఫిబ్రవరి 5వ తేదీ అది ఆదివారం ఉంటుంది. ఆ రోజు చాలా ఘనంగా ఈ వాహనాలతో ఎలక్ట్రిక్ వాహనాలతో రెండు వైపు మేము ర్యాలీస్ ఏర్పాటు చేస్తున్నాము. సో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళ సహకారంతో ఈ హైటెక్స్ మన పీపుల్స్ ప్లాజా నుంచి హైటెక్స్ వరకు ఒక ర్యాలీ నడుస్తుంది. అదేవిధంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి హైటెక్స్ వరకు ఇంకొక ర్యాలీ మొదలవుతుంది. ఈ ర్యాలీలో స్కూటర్స్, మోటార్ సైకిల్స్, కార్స్, ఆటో రిక్షాస్, బస్సెస్. ఒక ప్రత్యేకత ఏముంది అంటే ఒక 30 ఆటో రిక్షాస్ మీద మహిళా డ్రైవర్స్ ఉంటారు. సో ఇది ఉంటుంది. అదేవిధంగా డబల్ డెక్కర్ బస్సెస్ గురించి మనము చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాము. సో మొదటిసారిగా డబల్ డెక్కర్ బస్సెస్ ర్యాలీలో పాల్గొంటుంది. పీపుల్స్ ప్లాజా దగ్గర ఈ ర్యాలీని మన అడ్వి శేష్ గారు ఈ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మన నటి శ్రీలీల గారు దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. హైటెక్స్ దగ్గర మనకు గుర్తు ఉంటుంది, చార్మినార్ మోడల్ ఒకటి ఉంది, ద్వారంగా దాన్ని వినియోగిస్తాము. మన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆ ర్యాలీలో అక్కడి నుంచి పాల్గొబోతున్నారు. అండ్ హైటెక్స్ వరకు ఆ ర్యాలీ వెళ్తుంది. సో మొత్తం మీద సుమారు ఒక 1000 పైన వాహనాలు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అది ఘనంగా ర్యాలీని నిర్వహిస్తారు. సో దానివల్ల సిటీలో ఉన్నటువంటి జనాల్లో కూడా
అంటే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకోవడంలో ఏమాత్రం కూడా సమస్య లేదు, చాలా చక్కటిగా వాడుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, అట్లాంటి ఒక ముఖ్యమైన సందేశం వెళ్తుంది. మరుసటి రోజు అంటే 6వ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ మేము దినం అంతా HICCలో ఒక ఈ వాహనాల మీద ఒక సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాము, గ్లోబల్ సమ్మిట్ అనేది. చాలామంది ఈ రంగంలో ఉన్నటువంటి నిపుణులు ఇతర దేశాల నుంచి కూడా సదస్సులో మాట్లాడడానికి ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించబోతూ ఉంది. దాని గురించి మీడియాలో చాలా రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటారు, TMV. సో TMV ఆ రోజు లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ తరఫున మేము కూడా కొన్ని MOUs, కొన్ని అగ్రిమెంట్స్ ఆ రోజు. అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ ఒక స్టార్టప్స్ రంగంలో ఒక చాలా ముఖ్యమైన కేంద్రంగా తయారైంది. సో 7వ తేదీ ఒక మొబిలిటీ ఛాలెంజ్ స్టార్టప్ అండ్ ఔత్సాహికుల కోసం మేము ఒక స్టార్టప్ ఛాలెంజ్ ఏర్పాటు చేసి ఉన్నాము. సో T-Hubలో దినమంతా స్టార్టప్స్ ఈ ఎలక్ట్రిక్ వాహనాల గురించి, బ్యాటరీస్ గురించి, మొబిలిటీ గురించి, వాళ్ళల్లో కొత్త కొత్త ఆలోచనలు ఏమున్నాయో వాళ్ళ ప్రెజెంటేషన్స్ చేస్తారు. దాంట్లో బెస్ట్ స్టార్టప్స్కి ఆ రోజు సాయంత్రం పురస్కారం కూడా అందించడం జరుగుతుంది. 8వ తేదీ 9వ తేదీ ఇక్కడ మళ్ళా హైటెక్స్లో కార్ అండ్ బైక్ షో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కొత్త కొత్త మోడల్స్, కార్స్కి సంబంధించిన మోడల్స్, స్కూటర్స్ అండ్ బైక్స్కి సంబంధించిన మోడల్స్, బస్సెస్కి సంబంధించిన మోడల్స్, బ్యాటరీస్లో కొత్త కొత్త ఈరోజు మోడల్స్ వస్తూ ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్ కొత్తగా వస్తున్నాయి. సో ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా తర్వాత కొత్త మోడల్స్ విడుదల చేయడం ఈ కార్యక్రమం 8వ తేదీ 9వ తేదీ జరుగుతుంది. 10వ తేదీ మన నెక్లెస్ రోడ్లో ఈ ప్రాక్టీస్ మరియు క్వాలిఫికేషన్ రన్నింగ్ జరుగుతాయి. అండ్ 11వ తేదీ మనందరికీ తెలుసు ఈ రేస్ జరుగుతుంది. సో మొత్తం వారం చాలా విస్తృతంగా ఈ హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహించే ప్రణాళిక ఎట్లా ఉంది, గత 2.5 సంవత్సరాల్లో మేమేం సాధించుకోగలిగాము అవన్నీ అందరికీ తెలుపుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు ముఖ్యంగా మీరు చూడబోతున్నారు, మనతో పాటు శ్రీ NVS రెడ్డి గారు ఉన్నారు, ఆయన హైదరాబాద్ మెట్రో రైల్ MDగా ఉన్నారు. అదేవిధంగా స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. భారతదేశంలో ప్రప్రథమంగా మన ఫార్ములా ఈ రేస్ని ఇక్కడికి హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి దేశం అనమాట. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రముఖ నగరంగా ప్రమోట్ చేయడంలో ఈ రేస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. దానితో పాటుగా మనందరికీ తెలుసు, కాలుష్యం అనేటువంటిది చాలా విపరీతంగా అందరినీ కూడా ఇబ్బంది పడుతుంది. ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కాలుష్యం వల్ల జరుగుతూ ఉంది. అన్ని నగరాల్లోనూ కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలంటే మనము ఈ వెహికల్స్ని ప్రోత్సహించుకోవాలన్నమాట. ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం ప్రోత్సహించుకోవడానికి హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక స్టార్టప్ ఇక్కడ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం, అంటే అనేక మంది పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరానికి వచ్చి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ నిపుణులు కూడా వచ్చి అంతా డిస్కషన్ చేసి పాలసీ మీద చేయడం కోసం, మంచి ప్రోత్సాహం కలిగించడం, తర్వాత ప్రచారం కలిగించడం కోసం మొత్తం వారం అంతా కూడా ఇప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 11వ తారీఖు జరిగే వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం మన JS రంజన్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మెట్రో కూడా ఒక ప్రముఖ భాగంగా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఈ రోజున మెట్రో మనోహరంగా తయారైంది, ఒక లైఫ్ లైన్గా తయారైంది. ఈ మెట్రో ద్వారా కూడా ప్రచారం కల్పించాలని చెప్పేసి ట్రైన్ ర్యాప్స్ మేము చేయడం జరిగింది, ర్యాపింగ్ చేస్తున్నాము. అదే కాకుండా మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నామంట ప్రైవేట్ వెహికల్స్, ఈ వ్యక్తిగత వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలని ఎంకరేజ్ చేయడం, తర్వాత పబ్లిక్ ప్రజా రవాణా వ్యవస్థని ఎంకరేజ్ చేయడం కోసం, తర్వాత అందులో స్త్రీ సాధికారతలో కూడా భాగంగా వీలైనంత వరకు కూడా పోలీస్ వారి సహకారంతో ఆడవారు సేఫ్గా వెళ్ళేలాగా ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని తయారు చేయడం. అందుకనే కొన్ని ఈ ఆటోలు వారే డ్రైవ్ చేస్తారనమాట, లేడీ డ్రైవర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రచారం చేయడానికి ఇది చక్కటి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము హైదరాబాద్ నగరానికి. మీరు మంచి పబ్లిసిటీ ఇస్తారని మీడియా వారందరికీ కూడా నేను విజ్ఞప్తి